మీరు యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియా, ఇప్పుడు మనకు సోషల్ మీడియా అంటే పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. మీరు అలాంటి నెగిటివిటీ ఏమైనా ఫేస్ చేశారా? దాన్ని ఫేస్ చేస్తే ఎలా ఓవర్కమ్ చేశారు? ఎలాంటివి వస్తాయి మీకు కామెంట్స్ కానీ? ఇలా జనరల్గా ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే నా ఇంత షార్ట్ వీడియోలో మొత్తం చెప్పడానికి ఉండదు, మ్యాటర్ అంతా చెప్పేసాను. ఆ లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్గా చెప్పడం కుదరదు, మోస్ట్లీ డిస్క్రిప్షన్లో రాస్తాను. లేదు కొన్ని ఏమవుతుందంటే మీకు నేను ఒక ఇంటికి వెళ్ళి తీసాను, వాళ్ళు ఒప్పుకున్నారు కానీ వాళ్ళు ఏమంటారంటే నా దగ్గర బాబు ఇలా అన్ని డీటెయిల్స్ తీసుకున్నాం మళ్ళీ, ఎందుకంటే పాపం 1 lakh చూడొచ్చు, 10 million ఎంతమందినో చూడొచ్చు. వాళ్ళు తర్వాత వెళ్ళి పాపం వాళ్ళ కొంతమంది పాతిళ్ళు అంటే మోస్ట్లీ ముసలి వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే పాపం చెప్పొద్దని కొంతమంది అంటారు. సో అప్పుడు చెప్పకుండా ఉంటాం మనం. వాటికి లైక్ అడ్రస్లు సరిగ్గా చెప్పకపోయినా బూతులు తిడతారు, బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు. లేదంటే ఎప్పుడన్నా కొన్ని మనం మిస్పెల్ చేస్తాం, సరిగ్గా చెప్పకపోవడం ఉంటుంది. వాటికి కొంతమంది బూతులు రీలే అర్థం కాక తిట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే పదాలు అర్థం కాకపోయినా కూడా బూతులు ఇలా తిడుతూ ఉంటారు. వస్తాయి స్టార్టింగ్ లో ఇదేంటిది అసలు మనం చేస్తున్న కంటెంట్ ఏంటి, మనకు వస్తున్న కామెంట్స్ ఏంటి అని కొన్నిసార్లు అనిపించింది. అలా తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు వస్తూ ఉంటాయి, ప్రతి కామెంట్ రెస్పాండ్ అవుతాను. 99.9% నేను ప్రతి కామెంట్ చూస్తాను అనమాట. కొన్ని ఏమవుతాయి అంటే సడన్ వైరల్ అయిపోతాయి అప్పటికప్పుడు 2 million 3 million, జస్ట్ 1 to 2-3 days లోనే 2-3 million 10 million కూడా వచ్చేస్తుంది. అలాంటివి ఫ్లోట్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్ది కష్టం, కానీ 99.9% ప్రతి కామెంట్ చదువుతాను అనమాట, ప్రతి మెసేజ్ చూస్తాను. మీరు షూట్ చేసే మొత్తం అన్ని కూడా చాలా మంచి లొకేషన్స్. సో మూవీ వాళ్ళు కూడా మనకి మూవీస్ కి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎవరైనా అలా మీ రీల్ ద్వారా ఇక్కడ మూవీ లొకేషన్స్ కి రావడం జరిగిందా? మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? దగ్గర ఒక 20-30 అంటే వాళ్ళందరూ షూట్ చేశారు లేదు నాకు తెలియదు, ఒక 20-30 డైరెక్టర్స్ అవునా ఉండి, లేకపోతే కెమెరా డిపార్ట్మెంట్ అవునా ఉండి 20-30 డిఫరెంట్ మూవీ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడాను. సో ఎలా వచ్చే కాన్సెప్ట్ అంటే ఎలా రీచ్ అయ్యేవారు? మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ అయ్యేవారు? అదే టెక్స్ట్ చేస్తారు, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ టెక్స్ట్ చేస్తారు. లైక్ మేము సో మూవీ ఆన్ ఏదో చెప్తూ ఉంటారు. సో నేను అలాంటి ఎంక్వైరీ ఏమన్నా ఖచ్చితంగా నేను నంబర్ ఇస్తాను, వాళ్ళు మాట్లాడతారు అనమాట. అడిగారు మన గోదావరి జిల్లాలో అడిగారు. నేను ఒక ఒరిస్సాలో ఒకటి చేశాను అనమాట, అదొకటి అడిగారు. నన్ను ఆఫీస్కి పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఈ లొకేషన్స్ చూసి అది ఎక్స్ప్లెయిన్ చేయమని పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. మీకు మిగిలిన కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు మిమ్మల్ని? అదే వీడు మనోడే అని చెప్పేసి అలా తీసుకుంటారా, లేదు అంటే వీడు ఎదిగిపోతున్నాడు అని చెప్పి జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగా అది నాకు ఎందుకో తెలియదు, నాకు దొరికిన సర్కిల్ వరకు లైక్ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు లైక్ ఈ విలేజ్ కంటెంట్ ఆర్ ఈ గోదావరి కంటెంట్ అనే ఈ కమ్యూనిటీలో నాకు ఇప్పటివరకు అయితే ఎవరు నెగిటివ్గా మాట్లాడే ఎవరు దొరకలేదు. మీరు నాకు లైక్ కో క్రియేటర్స్ ఎవరైతే హర్ష శ్రీరామ్ అన్న కానీ, లైఫ్ ఆఫ్ గోదావరమణి, వీళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళొచ్చిన ప్లేస్ని మళ్ళీ నాకు చెప్తారు. లైక్ నేను వెళ్ళిన ప్లేస్ అని ఉంటే నేను ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటాను. సో నాకు మరి అదేంటో తెలియదు కానీ పాజిటివ్గానే దొరికారు నాకు దొరికిన వాళ్ళంతా కూడా.